తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేయాలి, కసరత్తు చేయాలి, శరీరానికి శక్తి కల్పించడానికి వ్యాయామం ఎంతో అవసరం. ఇలాంటి మాటలను ఈ కాలంలో ఎక్కువగా వింటున్నాం. కానీ మరి పూర్వకాలంలో ఈ శరీరానికి వ్యాయామం అవసరం లేదా? ఈ జిమ్ములు లేవు, ఈ యోగా సెంటర్లు లేవు, ఇవన్నీ అప్పుడు కనిపించలేదు. దానికి కారణం పూర్వకాలంలో ఆహారం సంపాదించుకోవడానికే ప్రాచీన మానవుడు ఎన్నో కిలోమీటర్లు పరిగెత్తేవాడు, జంతువులను వేటాడేవాడు, వాటిని తినడం కోసం ఎంతగానో శ్రమించేవాడు. ఆ తర్వాత వ్యవసాయం మొదలైన కొత్తలో ఆ వ్యవసాయం చేయడానికి అతను ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడేవాడు, మూట కొట్టి నీళ్లు తోడేవాడు. ఇలా ఎన్నో రకాలుగా శారీరక కష్టం చేసి తనకు ఆహారాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితిని కల్పించుకునేవాడు. కానీ నేడు ఆహారం సులభంగా దొరుకుతుంది. అవసరానికంటే ఎక్కువ ఆహారం కూడా ఇప్పుడు తినేస్తున్నారు. కాబట్టి శరీరానికి సుఖంగా ఉండడం కోసం ఏసీలు, కార్లు, ప్రయాణ సౌకర్యాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. అందుచేత రోజులో కొంతసేపు కూడా శరీరానికి కష్టం కలిగించి చెమట వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు వ్యాయామం యొక్క ప్రాధాన్యత ఎంతో సంతరించుకుంది. ఈ వ్యాయామం చేయడానికి అనేక రకాలైన సాధనాలు వచ్చాయి. యోగా సెంటర్లు వెలిశాయి, జిమ్ములు వెలిశాయి, వాకింగ్ క్లబ్బులు వెలిశాయి. ఇవన్నీ కూడా మంచివే. అయితే మాకెంజీ స్మిత్ అనే ఫిట్నెస్ కోచ్ వ్యాయామం మీకు క్రమశిక్షణను నేర్పుతుంది అంటున్నారు. వ్యాయామం అనేది కేవలం మీ శరీరానికి సంబంధించినది కాదు. అది మీలో ఒత్తిడిని తగ్గించి వేస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, క్రమశిక్షణను నేర్పుతుంది. వ్యాయామం చేయడం వల్ల మీరు శారీరకంగానే కాకుండా మానసికంగానూ బలవంతులుగా మారుతారు అన్నారు. నిజానికి ఇది నిజమే. వ్యాయామం చేయడం ఒక పద్ధతి ప్రకారం అలవాటైతే ఆ సమయం కోసం వేచి ఉండి సమయానికి తగ్గట్లుగా ఉదయమే నిద్రలేచి యోగా, వ్యాయామము, కసరత్తులు చేయడానికి వెళుతూ ఉంటారు. దానివల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ మిగతా పనులను కూడా సవ్యంగా చేయడానికి అవకాశం కలుగుతోంది. అందుచేత నేటి యాంత్రిక జీవనంలో వ్యాయామం యొక్క గొప్పతనం ఎంతో ఉంది. శారీరక వ్యాయామం వల్ల మానసికంగా కూడా చక్కగా తయారు కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకోసమే బలమైన శరీరంలో బలమైన మనస్సు ఉంటుంది అన్నారు పెద్దలు. సబ్స్క్రైబ్ ఆచార్య.